హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనము ఎంఎస్ వర్డ్లో నుంచి హోమ్ ట్యాబ్లో ఫార్మేట్ పెయింటర్ క్లిప్ బోర్డు గురించి మనం నేర్చుకున్నాము. ఓకే, ఫార్మేట్ పెయింటర్ క్లిప్ బోర్డు గురించి ఈరోజు నేర్చుకున్నాము. ఇవి హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఉంటాయండి, ఫార్మేట్ పెయింటర్ క్లిప్ బోర్డ్ అని. ఓకే, ఇవి రెండు ఇక్కడే అప్ అండ్ డౌన్లో ఉంటాయి. ఓకే, ఫార్మేట్ పెయింటర్ అంటే ఏంటి? ఓకే, ఏదైనా ఒక థీమ్స్, ఒక వర్డ్కి కానీ, ఒక పారాగ్రాఫ్ కానీ, లేకుంటే ఒక హెడ్డింగ్స్కి కానీ, ఏదైనా ఒక థీమ్స్ అండ్ ఒకేలా వర్డ్ యొక్క స్టైల్ను, ఓకేనా, వర్డ్ ఫాంట్ యొక్క సైజును, ఇలా ఏదైనా మనము కొన్ని ఇచ్చామనుకోండి, ప్రాపర్టీస్ దానికి ఇచ్చామనుకోండి, ఆ ప్రాపర్టీస్ మనము యూజ్ చేసుకొని వేరే ఏ వర్డ్స్కైనా కానీ ఆ ప్రాపర్టీస్ అనేటివి అప్లికబుల్ అయ్యేటట్లు మనము చేయొచ్చు బై యూజింగ్ ఫార్మేట్ పెయింటర్ అనమాట. ఓకేనా, ఇక్కడ నేను ఇచ్చాను కొన్ని. ఓకే, ఇచ్చి దాని సైజు కూడా పెంచుతున్నాను. ఓకే, దాని సైజును దాన్ని బోల్డ్లో పెట్టేశాను. ఫాంట్ కలర్ను కూడా కలర్ చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఫాంట్ యొక్క కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇది సెలెక్ట్ అయింది. ఓకే, ఈ సెలెక్ట్ అయిన ఈ దానికి అప్లై చేసిన థీమ్స్ అన్నీ, ఓకేనా, అప్లై చేసిన ప్రాపర్టీస్ అన్నీ మనము ఫార్మేట్ పెయింటర్ని యూజ్ చేసుకొని, ఓకే, నెక్స్ట్ దానికి కూడా అప్లై చేయొచ్చు. ఫార్మేట్ పెయింటర్ అని క్లిక్ చేసి, ఓకే, అలాగా మనకి బ్రష్ సింబల్ లాగా వస్తుంది. ఓకేనా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఫార్మేట్ అనేది ఏ ఫార్మేట్లో ఉంటే ఆ ఫార్మేట్లోకి మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, అలా మనము అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇలాగ మనము ఫార్మేట్ పెయింటర్లో ఏదైనా ప్రాపర్టీస్ ఏవైనా మనము చేసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ క్లిప్ బోర్డ్ అనే ప్రాపర్టీస్ను, క్లిప్ బోర్డ్ అనేది రెడ్ కలర్ ఇచ్చాము. అది ఫార్మేట్ లిస్ట్కి కూడా అప్లై చేసినప్పుడు అది దానికి క్లిప్ బోర్డ్కి 1 2 3 అని నెంబర్స్ వస్తాయి. ఓకేనా, సీరియల్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ దానికి సీరియల్ నెంబర్ అనేది మారుతుంది, దాని ప్రాపర్టీస్ అనేటివి అప్లికబుల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ దానికి 4th. ఓకే, ఇలాగ మనము ఫార్మేట్ పెయింటర్లో ఉన్న ప్రాపర్టీస్ అనేటివి నెక్స్ట్ వర్డ్ కానీ, పారాగ్రాఫ్ కానీ, దేనికైనా మనము అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇది హోమ్ ట్యాబ్లో ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు హోమ్ అనేది క్లిక్ చేశాను. హోమ్కు కొంత ప్రాపర్టీస్ అనేది మనం అప్లై చేసాము ఆల్రెడీ. ఓకే, కాపీ ఫార్మేటింగ్ అనేది మనకి కాపీ అవుతుంది. అది కాపీ అయిన తర్వాత దాని యొక్క థీమ్స్ అన్నీ మనకి ఇక్కడ అప్లికబుల్ అవుతాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లిప్ బోర్డ్. ఓకే, క్లిప్ బోర్డ్ గురించి నేర్చుకునేటప్పుడు ఇక్కడ మనకి క్లిప్ బోర్డును క్లిక్ చేస్తేనే మనకి ఇలాగ మనకి ఒక మెనూ ఓపెన్ అవుతుంది మనకి. ఓకే, ఇక్కడ వర్డ్ లిస్ట్ అనేది నేను కాపీ చేశాను అనుకోండి. వర్డ్ లిస్ట్, క్లిప్ లిస్ట్, ఫార్మాటింగ్ లిస్ట్, 3 లైన్స్ నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత మనం పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చేస్తే పేస్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ఇంకొకటి ఏదైనా మనము లెటర్ రాసి మళ్ళీ దాన్ని మనం పేస్ట్ చేసామనుకోండి, అది పేస్ట్ అవుతుంది. అంటే ప్రీవియస్ది వెళ్ళిపోతుంది, ప్రజెంట్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి పేస్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 అని కాపీ చేశాను అనుకోండి, అది ఎక్కడైనా అని మళ్ళీ పేస్ట్ చేస్తాం, కానీ ప్రీవియస్ది మాత్రము రాదనమాట మనకి. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ప్రీవియస్ది కావాలి, లేకుంటే కానీ ఇంకా వేరేటివి ఏవైనా కాపీ చేసుకునేటివి అన్నీ మనకి కావాలి, అవన్నీ మనము ఇంకొక చోట రీయూజబుల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఓకేనా, క్లిప్ బోర్డుని యూజ్ చేస్తాము ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చేసి వర్డ్ లిస్ట్, క్లిప్ లిస్ట్, ఫార్మాటింగ్ లిస్ట్ అనేది కొన్ని చేసాం కదా, అక్కడ మనం యూజ్ చేస్తే ఇక్కడ ఉంటుందండి. ఓకే, క్లిప్ బోర్డుని క్లిక్ చేసినప్పుడు ఓకే అలాగ మనము పేస్ట్ చేసుకోవచ్చు ఇలాగా. నెక్స్ట్ వన్ వచ్చేసి దీన్ని కూడా కాపీ చేశాను అనుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేస్తుంది ఎగ్జాంపుల్ 2 వాట్ ఈజ్ ఎంఎస్ వర్డ్ అని. నెక్స్ట్ దాంట్లో మనము వాట్ ఈజ్ ఎంఎస్ వర్డ్ పారాగ్రాఫ్ను మళ్ళీ కాపీ చేస్తున్నాను నేను. Ctrl+C. ఓకే, చేస్తేనే మనకి క్లిప్ బోర్డ్లో యాడ్ అయిపోతుంది. ఇలాగ మనకి ఏదైతే కావాలనుకుంటే దాన్ని క్లిక్ చేస్తే ఎక్కడైతే మనకు కావాలనుకున్నామో అక్కడ కర్సర్ని అక్కడ పెట్టేసి, ఓకేనా, అక్కడ ప్లే చేసేసి మనము క్లిక్ చేసామనుకోండి, క్లిప్ బోర్డ్లో ఉన్న అన్నీ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలాగ మనము క్లిప్ బోర్డ్ని యూజ్ చేసుకొని అందులో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం అన్నీ మనము ఎక్కడ కావాలంటే అక్కడ మనము పేస్ట్ చేసుకోవచ్చు. అంటే రీయూజబుల్ చేసుకోవచ్చు అనమాట. రీయూజబుల్ చేసుకోవడం కోసం ఇది ఉపయోగిస్తారు. ఇక్కడ
క్లియర్ ఆల్ అని కొడితే కనుక క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇవన్నీ మనకి హోమ్ ట్యాబ్లోనే మనకి ఫార్మాట్ పెయింటర్, క్లిప్ బోర్డు 2 ఉంటాయండి. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.